నాయుడు గారు తాజాగా ప్రజలకి ఒక గొప్ప వరం ఇచ్చిండు. ఎంత గొప్ప వరం అంటే మనం కలలో కూడా ఊహించలేం. దేవుడు మనిషికి 100 ఏండ్లు ఆయుష్ ఇస్తే మన చంద్రబాబు గారు 120 ఇయర్స్ బతికించే ఉపాయం అతని దగ్గర ఉందంట. సో, ఆ ఉపాయం ఏందో చెప్తే ఆ ఉపాయం కూడా చెప్పిండు. ఏమని 120 ఇయర్స్ బతికించే సంజీవని తన దగ్గర ఉందంట. ఆ సంజీవని తీసుకొచ్చే మార్గం తొందరలా కనుక్కొని తొందరలో ప్రజలకిచ్చే కార్యక్రమం చేస్తే ప్రజలు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న అవ్వాతాతలకి, అమ్మమ్మలకి, నానమ్మలకి, తాతయ్యలకి ఇచ్చే కార్యక్రమం చేసి వాళ్ళని ఇంకొక 20, 30 ఏళ్ళు బతికించే అవకాశం మీరు ఇచ్చినట్టు అవుతుంది కదా. సో, మీ మీ మీద జీవితాంతం ఒక కృతజ్ఞత భావం ఉంటుంది కదా. సో, వీలైతే ఇంకా రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకు ఇవ్వండి. మొత్తం అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ ఇస్తే ఇంకొక 120 ఇయర్స్ బతికించే అవకాశం ఇస్తే అందరూ కూడా నీ పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే ఒక గొప్ప అవకాశం నీకే దొరుకుతుంది. నువ్వు అప్పుడు దేవుడి కన్నా ఎక్కువగా పూజింపబడతావు చంద్రబాబు గారు. సో, తొందరలో ఆ సంజీవని తీసుకొచ్చి మా అందరికీ పంచిపెట్టే కార్యక్రమం అతి త్వరలోనే చేస్తారని ఆశిస్తూ, చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు ఎంత విజనరీ ఇక్కడనే అర్థమవుతుంది.